గుంటూరు నెహ్రూ నగర్లో నీటి సమస్యలు లేకుండా చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. సంజీవయ్య నగర్ మంచినీటి పైప్లైన్ మరమ్మతుల పనుల్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నగరంలో మంచినీటి పైపులు కొన్ని ప్రాంతాలలో లీకులు అవడంతో మంచినీటి సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పారు. ఈ రోజు సాయంత్రం లోపు మరమ్మతులు చేసి మంచినీటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. నగర ప్రజల సమస్యల్ని పరిష్కరించడమే తన బాధ్యతగా పనిచేస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఇంటికి కూడా సురక్షిత మంచినీరు ఇచ్చేటువంటి ఆలోచనతో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్క నగరంలో కూడా చాలా సంవత్సరాల నుంచి ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి గత 10 సంవత్సరాల నుంచి మంచినీటి ఇబ్బందులతో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దీనికి కారణమైనటువంటి నెహ్రూ నగర్ వాటర్ ట్యాంక్స్ నుంచి హెచ్ఎల్ఆర్కి వెళ్ళేటువంటి వాటర్ ప్రతిరోజు కూడా 1.5 MLDO 2 MLD వరకు ఎక్సెస్ అయ్యి బయటకు ఓవర్ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని అరికట్టడానికి గత 2 సంవత్సరాల నుంచి ఒక పైప్ లైను ఒక వీధిలో నుంచి తీసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు దానికి ఇబ్బంది పెట్టడంతో ఆ పని పూర్తి కాకపోవడంతో ఇప్పటి వరకు ఈ వాటర్ సప్లైస్ చాలా తక్కువగా జరుగుతూ ఉంది. ఈరోజు మున్సిపల్ అధికారులు అలాగే కాంట్రాక్టర్ గారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళతో చర్చించి వాళ్ళని నచ్చజెప్పిన తర్వాత ఈ కార్యక్రమం పూర్తిగా ఈరోజు పెద్ద ఎత్తున నగరంలో నీటి కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి విధంగా ఏదైతే నెహ్రూ నగర్ వాటర్ ట్యాంక్స్ నుంచి తక్కలపాటి నుంచి వచ్చేటువంటి వాటర్ డైరెక్ట్గా నెహ్రూ నగర్కి వస్తాయి. నెహ్రూ నగర్ నుంచి వచ్చినటువంటి వాటర్ని హెచ్ఎల్ఆర్కి డైవర్ట్ చేస్తూ ఆ ప్రాంతంలో అటు పక్కన ఉన్నటువంటి విద్యానగర్ కానీ ఏటీ అగ్రహారం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతానికి ప్రతిరోజు కూడా అవసరమైనంత వరకు మంచినీళ్ళు అందుబాటులో తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది. తప్పకుండా ఇది ఒక మంచి రోజు. నగరంలో నీటి కష్టాలను పూర్తిగా నిర్మూలించడానికి ఒక సువర్ణ అవకాశం. అంతేకాకుండా ఈ రోజు నుంచి కొత్త ఆలోచనలతో రాబోయేటువంటి రోజుల్లో మరింత అవసరమైనంత వరకు మంచినీటిని ప్రొక్యూర్ చేసుకునేటువంటి విధంగా కొన్ని ఏదైతే రిజర్వ్ ట్యాంక్స్ని అలాగే మంచినీటి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ని అన్నింటిని కూడా రెక్టిఫై చేసుకొని నగరంలో ఎక్కడ కూడా మంచినీటి ఇబ్బందులు లేకుండా తయారు చేసేటువంటి విధంగా మాస్టర్ ప్లాన్తో ముందుకు సాగుతాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం తగినట్టుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.